పాపం పద్మనాభం. ఏంట్రా ఎనీ ప్రాబ్లం? ఎందుకంత డల్ గా ఉన్నావు? ఒక్క ప్రాబ్లం కాదురా, టన్నుల కొద్దీ ప్రాబ్లమ్స్. అందులో మొట్టమొదటిది, మా చందుకి నా మీద ప్రేమ ఉందా లేదా, ఉంటే నా మీద ఎక్కువ ఉందా మా అత్త మీద ఎక్కువ ఉందా తెలుసుకోలేకపోతున్నాను రా. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? ఎందుకంటే వాళ్ళ అమ్మ లేకుండా మేమిద్దరం సపరేట్ గా కాపురం ఉన్నప్పుడు ఓ ముద్దు ముచ్చట, సినిమాలు షికార్లు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉండేదిరా. అత్త వచ్చింది, బతుకు చచ్చింది. రే, అత్తేమో ఆశ్రమంలో కాలు పెట్టిందిరా, చిన్నత్తేమో నా కొంపలో కాలు పెట్టింది. ఇది ఇంకా రాక్షసి. ఏంటి వాళ్ళు అంత బ్యాడా? బ్యాడా? వాళ్ళను తలుచుకుంటే జీవితం సాడ్ రా. నాకే గనక లైసెన్స్ ఉన్న గన్నుంటే వాళ్ళ పేర్లు చెప్పి నన్ను నేను కాల్చుకుని చచ్చిపోయేవాన్రా. రే, చేతిలో గన్నుండి ఎదురుగా వాళ్ళుంటే నిన్ను కాల్చుకోవడం ఎందుకురా? వాళ్ళనే కాల్చవచ్చుగా. కరెక్టే కదా, నాకు అంత ఐడియా ఎందుకు రాలేదురా? ఆ ఐడియా నీకొస్తే నువ్వు పాపం పద్మనాభం ఎందుకు అవుతావు? రే, మా ఇంటి పేరు పాపం కదా. అందుకే నువ్వు సైలెంట్ గా ఉండు. నీ చందుకి నువ్వంటే ఎంత ప్రేమో నే తేల్చేస్తా. ఎలారా? వెరీ సింపుల్ రా. నువ్వు రేపు ఆఫీస్కి వచ్చే నేను మీ ఇంటికి వెళ్ళి మా చెల్లాయికి చిన్న పరీక్ష పెడతా. ఆ పరీక్షలో తనకి నువ్వంటే ఎంత ప్రేమో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ రా. ఇంట్లో ఇంతమంది ఉన్నా టైంకి ఒక్కడూ కనిపించిన చావడంలా. ఒరే మొద్దు మొద్దు. అల్లుడు ఆఫీస్కి వెళ్ళాడమ్మా. పిన్ని, నేను పిలిచింది పద్దు అని కాదు, మొద్దు అని. మా తమ్ముణ్ణి. మొద్దు ఆడెప్పుడో రోడ్డు మీద పడ్డాడుగా. బాగుంది మన ఇంటి అవ్వారం. బావకు తీరిక లేదు, బామ్మర్తి ఖాళీ లేదు అన్నట్టుంటది. మే కొంగిపోయి ఉంటది. దీన్ని సరి చేద్దామంటే ఇద్దరు కనిపించి చావడంలా. నాకేమో చేత కావడం లేదు. పిన్ని, నీకేమైనా వచ్చా? నాకు మీ అమ్మకి బుద్ధి వంకరపోయిన మగాళ్ళు సరిచేయటం వచ్చు గాని వంగిపోయిన మేకులు సరిచేయటం రాదమ్మా. ఫోన్ ఎత్తి పిన్ని. హలో, చెప్పు రేఖ. అవునా? అలాగా? అలాగే చేయాలి. అప్పుడు గాని మగవాళ్ళకి బుద్ధి రాదు. సర్లే, నువ్వొచ్చా కలుస్తాను. పిన్ని, ఏమైందది? మన రేఖ లేదు. రేఖంటియా? ఏమైంది రేఖంటికి? దానికేం కాలేదు. మొగుడు పిల్లలతో కాశీకి వెళ్ళిందంట. కాశీలో అందరూ ఏదో ఒకటి వదిలేస్తారు కదా. పాపం చూస్తూ చూస్తూ పిల్లల్ని వదిలేలేదు కదా, అందుకే. మొగుడిని వదిలేసిందా? అవును. మీరెవరు? ఈయన రావు గారని పద్దు ఆఫీస్ లో పనిచేస్తా ఉంటారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏందన్న ఇట్టా వచ్చుండారు? పద్దు ఇంట్లో లేడు, ఆఫీస్కి పోయిండాడు. తను ఆఫీస్కి వెళ్ళాడు గనకే నీతో మాట్లాడదామని వచ్చానమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏంటమ్మా అది? వంగిపోయిందన్నా, బెండు తీద్దామని. మేక్ కాబట్టి, ప్రాణం లేదు కాబట్టి వంకరపోతే బెండు తీస్తాం. ప్రాణం జ్ఞానం ఉన్న మనిషి వంకరపోతే ఎవరు బెండు తీస్తారమ్మా? అన్నా, అర్థం కాలేదు. మీరెవరి గురించి మాట్లాడుతూ ఉండారు? ఎవరి గురించో అయితే నీతో ఎందుకు మాట్లాడతారమ్మా? నేనంటున్నది పద్మనాభం గురించి. వంకరపోయాడు అంటున్నా. ఏందన్న మీరు మాట్లాడేది? పద్దు వంకరపోవడం ఏంటి? నాకేం అర్థం కావడంలా. పిచ్చి తల్లి, నీ అమాయకత్వమే వాడికి అలుసైంది. అందుకే వెధవ పనులు చేస్తున్నాడు. అన్నయ్య, మీరు మర్యాదగా మాట్లాడండి. స్నేహితుడి గురించి ఇట్లా మాట్లాడకూడదు. వాడు స్నేహితుడేంటమ్మా? చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగా ఉంటే మాట్లాడి మానేయండి. అంతేగాని పద్దుని ఇంకొక మాట మాట్లాడితే నేను ఒప్పుకొని చెప్తా ఉండా. అది నా చెల్లంటే. కూర్చోమ్మా, చెప్తాను. నువ్వు కట్టుకున్న మొగుడిని ఒక్క మాటనా ఒప్పుకోవడం లేదు. వాడేమన్నాడు తెలుసా? ఒరే, భార్యలు 3 రకాలరా. 1, తను లేకుండా బతకలేం. 2, తనుంటే బతకలేం. 3, అసలు తనతోనే బతకలేం. నా చందు 3వ రకం రా అన్నాడు. సన్నా సెదవ. అన్నో, పద్దు అట్ట అండు. వాడికంత తెలివి లేదు అన్నాడమ్మా. వాడంత మాట అన్నాడు. వాడు నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు, ఈడియట్. ఆపనన్నయ్య, ఇంకొక మాట అంటే నేను ఒప్పుకొని చెప్తా ఉండా. ఎందుకు అనకూడదమ్మా? అలాంటి ఎదవని ఎన్నన్నా అనొచ్చు. ఈడియట్, రాస్కెల్, లాఫర్, డాఫర్, సన్నాసెదవ, ముష్టోడు, గుంటోడు, గుడ్డోడు. ఏమైంది? ఏంటి అరుపు?
కొట్టావా? మొగుణ్ణి కొట్టినట్టు అందరిని కొడితే ఎలాగే? బాబు బాబు, ఉలుకు పలుకు లేదు. ఎలా కొట్టావే? సుతితో కొట్టావా? మాట్లాడవే. సుతితోనే కొట్టాను పిన్ని, పడిపోయాడు. నిజమే, పడి పోయాడు అంటే చచ్చిపోయాడు. పొద్దున్న నా ఇంటికి వచ్చి నా చేతిలో సచ్చావు కదరా సచ్చినోడా. ఆపవే, ఏడు పాపం. ఏడవక ఏం చేయమంటావు పిన్ని? ఏడవకే. చుట్టుపక్కల వాళ్ళంటే గోలగోల అవుతుంది. ముందు వీడిని ఏం చేయాలో ఆలోచించు. ఆపు. మిస్టర్ పద్మనాభం, కమ్ టు మై ఛాంబర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పద్మనాభం. ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రేపు మార్నింగ్ కల్లా స్టేట్మెంట్స్ అన్ని తయారు చేసి పంపించమన్నారు. రెడీ చెయ్యండి. స్టాఫ్ అంతా వచ్చారా? అందరూ వచ్చారు సార్. రావుని రమ్మను. ఆడొక్కడే రాలేదు సార్. రాలేదా? ఏమయ్యా ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, ఎగ్జిబిషన్ అనుకుంటున్నారా? టైము లేదు, పాడు లేదు. కాల్హిం పిలవటానికి వాడు ఇక్కడికి రాలేదు సార్. అబ్బా పద్మనాభం, కాల్హిం అంటే ఫోన్ చేసి పిలవమని అర్థం. కరెక్టే కదా? చెయ్. అవును, కానీ ఎత్తి ఏం సమాధానం చెప్తావు? అది నిజమే. ఇడికి వచ్చినట్టు ఎంతమంది చెప్పుండాడు చచ్చినాడు. అవును, చచ్చినోడు. అదేగా గొడవ. అమ్మయ్యా, ఆగిపోయింటది. ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేయడు? చచ్చాడా? చిన్నపిల్లని ఎందుకు సార్ అంత మాట ఉంటారు? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉంటాడు. ఏమయ్యా మాలా సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు పంపించావేంటి? ఓయమ్మా, ఈ సచ్చినోడికి ఏంది ఇన్ని ఫోన్లు వస్తా ఉంటాయి? ప్రతిసారి చచ్చినోడు అనకే. ఇంకేం చేయమంటావు? అనవసరంగా పొద్దున్న నా ఇంటికి వచ్చి నా చేతిలో చచ్చుంటాడు. అతను చావలేదు, నువ్వే చంపావు. పిన్ని, అట్టంటావేంది? పొద్దు తిడుతుంటే కోపం వచ్చి కొట్టాను. ఈ బక్కోడు ఇంత తొందరగా బకెట్ తన్నేస్తాడని నాకేం తెలుసు? అయితే మొగుడు కొట్టినట్టు అందరిని కొడతావా? తనా మనం చూసుకోవద్దు. మొగుడంటే గుర్తొచ్చింది. పద్దుకు ఫోన్ చేసి జరిగింది చెప్పు, ఐడియా చెప్తాడు. అది నిజమే. I will dismiss him. ఈ మాత్రం దానికే ఉండండి సార్, నా సెల్ ఫోన్ తో చేస్తాను. వాడే ఉంటాడు, వాడే ఫోన్ చేశాడు. నేను వాడికి ఫోన్ చేస్తుంటే వాడు నీకు ఫోన్ చేస్తున్నాడు. చిత్తల మారి నక్క లిఫ్ట్ చేసిన వైఫ్ సార్. నా వైఫ్ నీకెందుకు చేసింది? మీ వైఫ్ కాదు సార్, నాకు కూడా ఒక వైఫ్ ఉంటుంది కదండి, అది. సరే మాట్లాడు. హలో చందు, చెప్పు. పద్దు, రావన్నయ్య మన ఇంటికి వచ్చినాడు. అవునా? ఏమన్నాడు? నేను లేనని చెప్పపోయావా? ఏంటిది? వాడు వీడితో మాట్లాడుతున్నాడా, వీడు వాడితో మాట్లాడుతున్నాడా? బయలుదేరాడా? ఎంతసేపు అయింది? బయలుదేరలేదు, ఇక్కడే ఉన్నాడు. రమ్మను. రాలేడు. ఏ? చచ్చిపోయాడు. వాట్? ఎన్నడదా ఇది? ఫోన్లో మాట్లాడుతున్నావా, డైరెక్ట్ గా మాట్లాడుతున్నావా? ఏమి అరుపులు? సారీ సార్. చచ్చిపోవటం ఏంటి? పద్దు, నువ్వు అర్జెంట్గా ఇంటికి రా పద్దు. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. మనిషి చచ్చిపోతే ఆటలు డాన్సులు ఎందుకే? అబ్బో, నోరు మూసుకుని ముందు ఇంటికి రా పద్దు. కుదరదు, ఆఫీస్ లో మీటింగ్ ఉంది, బాస్ చంపేస్తాడు. ఇంటికి రాకపోతే నేను చంపేస్తాను. ఒక మర్డర్ చేసిన దానికి ఇంకో మర్డర్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. అమ్మో సార్, నేను అర్జెంట్ గా మా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకంటే అది ఎందుకు అంటే పక్షవాతం వచ్చిన పక్షులకు ఫేస్ ఎలా పెడతావేమే? పక్షవాతం వచ్చింది సార్. ఎవరికి? మా అత్తకి. వెళ్ళకపోతే చచ్చిపోతుంది. వెళ్ళు. అమ్మయ్యా, ఏదో ఒక సాకులు చెబుతారు. అమ్మో పిన్ని, ఈయన చూస్తే నాకు భయంగా ఉండదే. నీకు అదే, నాకు కూడా భయంగానే ఉంది. ఈ సమయంలో ఇంటికి ఎవరైనా వచ్చారంటే? అమ్మో, అది నిజమే, చూస్తానుండు.
దాని కళ్ళల్లో గాని పడ్డావంటే శాటిలైట్ తో స్కాన్ చేసినట్టే. అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దరు పిన్ని? ముందు వెండి పట్టు, ఎక్కడో చోట దాచేద్దాం. చారు, చారుమతి జాగ్రత్త. ఓ చారుమతి, రెండంటీ. బాగుంటారా? బాగున్నాను. పిన్నెక్కడ? కిచెన్ లో ఉంది. అక్కడ కాదు, బెడ్రూమ్ లో ఉంది. అక్కడ కాదు, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. జలజ, బాగున్నావా? బాగున్నాను. మీ అక్క వెళ్ళిపోయాక బోసిపోయిన మన మహిళా మండలి చైర్లో కూర్చొని చాలా కూర్చోండి ఆంటీ. అవునవును, చాలా మంచి పని చేశాం. ఎందుకు ఇద్దరు ఇంత టెన్షన్ పడుతున్నా? అది సామాన్ సర్దుతుంటే వస్తువు మిస్ అయింది. అందుకే టెన్షన్ పడుతున్నాను. సామాన్ లాగారా? ఆంటీ, కాఫీ తాతారా, టీ తాతారా? ఏ తాతారా? జలజ కాఫీ టీ ఏం తాగదు. ఏంటి నీ మొహం? కాలేంటి? అది అంటే కాళ్ళ చేతులు కడుక్కొని మీకు జ్యూస్ తీసుకురమ్మని చెప్తుంది. అయ్యో చారుమతి గారు, కాఫీలు జ్యూస్ లాంటి మర్యాదలు ఏం అవసరం లేదు, కానీ మంచినీళ్ళు చాలు. అలాగే ఆంటీ. నిన్నే కాళ్ళు కడుక్కోమంటున్నాను. కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? చేతులు కడుక్కుంటే సరిపోతుంది. మంచినీళ్ళు కాళ్ళతో తెస్తారా ఏంటి? మా ఇంట్లో ప్రతి పని చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడం అలవాటు. అవునవును. కాళ్ళు కాళ్ళు కాళ్ళు. ఏంటి కంగారుగా అటెళ్ళావు? అది కట్టెన్ సర్దుతున్నాను ఆంటీ. ఇప్పుడు కట్టెన్ సర్దడం ఏంటి? ఈ మధ్య నేను బాగా పని చేస్తున్నాను ఆంటీ. సరే ఆంటీ, మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మంచిని తీసుకొస్తాను. జల్దా, ఇంకేంటి సంగతులు? అందరు ఎలా ఉన్నారు? ఇది తీసుకోండి మంచినీళ్ళు. ఏదో దయ్యం సినిమా చూసినట్లు ప్రతి చిన్న విషయానికి అలా ఉలికి పడతారు ఎందుకు? అదే అదేం లేదంటే. లేకపోవడం ఏంటి? సెల్లు మోగుతుందా? మీరు కూర్చోండి ఆంటీ, సెల్ల సంగతి నేను చూస్తాను కదా. నేను లేచింది సెల్లు చూడ్డానికి కాదమ్మా, నీళ్లు పడ్డాయి కదా, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తుడుచుకుందాం. అవునా? మీరు కూర్చోండి ఆంటీ, మీకెందుకంత కష్టం, నేను తుడుస్తాను కదా. వద్దులేమ్మా, మీ ఇద్దరిని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది, కానీ నేను ఇంటికి వెళ్ళి తుడుచుకుంటాను. గుడ్ డెసిషన్ ఆంటీ. బాయ్ బాయ్. ఓయమ్మా, ఈడికి నిన్ను ఫోన్లు వస్తూ ఉన్నాయి. కంపు తీసి ఇప్పుడు యమధర్మరాజు గారు ఫోన్ చేసి ఉంటాడా ఏంటి? మోగిద్ది సెల్లు కాదు, బెల్లు. ఓయమ్మా, ఇప్పుడు ఎవరు వచ్చుంటారంటావా? ఎవరొచ్చినా ఇంట్లో ఎవరు లేరని చెప్పు, తలుపు మాత్రం తీయొద్దు. కరెక్ట్. హలో, ఇంట్లో ఎవరు లేరు? ఓహో, ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఓహో, మీకు తెలీదా? అమ్మయ్య, వెళ్ళిపోయినట్టున్నాడు. ఏడ్చినట్టే ఉంది. ఎవరో లేకపోతే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమేవ్, నోరు మూసుకుని తలుపు తీవే, వచ్చింది నేను. నా టైం బాగోలేక నీ మొగుడ్నే. అయ్యో, గట్టిగా అరవకే, గట్టిగా అరవకే, అరవకు. ఎవరన్నా విన్నారంటే నేను పోయాను అనుకుంటారు. ముయ్యి తలుపు కూడా. ఎక్కడా శవం? ఎక్కడే? అక్కడ కూర్చోబెట్టావా, నుంచోబెట్టావా? రా. ఎక్కడా? చచ్చిపోయాడు.
అంత గట్టిగా ఎలా కొట్టావే? అది కాదు పద్దు, ఆ. నిన్ను పెళ్లి చేసుకుంది నేను కదా. అందులో డౌటే ఉంది. మరి అట్టంటప్పుడు నిన్ను తిట్టే అధికారం కొట్టే అధికారం నా ఒక్కదానికే కదా ఉంటది. మరి ఈయన తిట్టడానికి ఆడు నేను తిట్టేసరికి నాకు కోపం వచ్చేసింది. అంతే, చేతిలో సుత్తి ఎదురుగా నెత్తి ఒక్కటిచ్చాను, ఇంకా తర్వాత తిట్లా. చచ్చాక ఇంకేం తిడతాడే? అంటే నీ మొగుని తిట్టాడన్న కోపం కాదన్నమాట. నీ హక్కు వాడు గుంజేసుకున్నాడని అసూయ. ఎలాంటి దాన్ని కట్టబెట్టారండి నాకు. అల్లుడు, డిస్కషన్స్ ఆపి ముందు ఏం చేద్దామో చెప్పు. ముక్క ముక్కల కింద కట్ చేసి పులుసు అడుగు తినేద్దామా? ఏం ఫ్యామిలీ అండి మీది? పోలీసులకు ఫోన్ చేద్దాం. మర్డర్ జరిగిన ప్లేస్ కి పోలీసులు రాకుండా జబర్దస్త్ టీం వచ్చి కామెడీ స్కిట్ వేస్తారా? అది కాదు అల్లుడు, ఎవరికి తెలియకుండా శవాన్ని దాటించేస్తే? అబ్బా, ఆహా, ఈడిక్కడికి వస్తున్నట్టు ఎంతమందికి ఫోన్ చేసి చెప్పాడు? అది నిజమే పద్దు, ఇప్పుడు ఏం చెయ్యాలి? అబ్బా, ఏడవకే. చేసిందంతా ఏడుపు ఒకటి. వాడి కోసం వాడింట్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఏంటో. పద్దు పద్దు, దండం పెడతాను పద్దు, ఏదోటి చెయ్యి పద్దు. అసలు నాకు జైలు అంటేనే నేను జైల్లోనే పుట్టాను. ఒక్క విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. మర్డర్ జరిగింది అన్నది నిజం. మనలో ఒకళ్ళు జైలుకు వెళ్ళాలి అన్నది నిజమే. ఎవరు వెళ్తారో మీరిద్దరు తెలుసుకోండి. నాకు భయం. నేను వెళ్ళను. ఎందుకంటే మర్డర్ జరిగిన టైంకి నేను ఆఫీస్లో ఉన్నాను. ఆ విషయం ఇంటా బయట అందరికీ తెలుసు. కాబట్టి ఏంటి నన్ను చూస్తున్నారు? కొంపదీసి నన్ను ఇరికిచ్చేద్దామనే ఏంటి? మరి మహాతల్లి ఏమి లగ్గే, ఇలా కాలెట్టావు, ఓ శాలరీ లేపేశావు. పిన్ని ఏంటి? ప్లీజ్ పిన్ని, నా కోసం పిన్ని, ప్లీజ్ పిన్ని. అయ్యో, నేను ఈ వయసులో మర్డర్ చేశానంటే ఎవరు నమ్మరు. హత్య చేయడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అవును పిన్ని, ఒప్పేసుకో పిన్ని. నువ్వు పెద్దదాను కదా, పోలీసులు నిన్ను పెద్దగా కొట్టరు. మేము పిల్లలం కదా, మమ్మల్ని అయితే ఇరు కుమ్మేస్తారు. అది కాకుండా నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు అంటే మహిళా సంఘాల్లో నీకు ఫుల్ సపోర్టింగ్ ఉంటది. అంతే కదా అత్తయ్య, 2 సంవత్సరాలు జైల్లో నువ్వు సత్ప్రవర్తనతో ఉన్నావు అనుకో, ఏ గాంధీ జయంతికో నెహ్రూ వర్ధంతికో నిన్ను బయటికి పంపించేస్తారు. అంతేకాదు, వాళ్ళు పెట్టే ఫుడ్ కి నువ్వు స్లిమ్ అయ్యి 6 ప్యాక్ తో బయటకు వస్తావు. ఏంటి అంతా అప్పుడే అయిపోయినట్టు భయపెడుతున్నారు? పిన్ని, ఓ పక్క అక్క కూతురు, మరో పక్క ముద్దులు అల్లుడు, మధ్యలో నువ్వు. ఆలోచించు పిన్ని. ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది? 2 సంవత్సరాలంటే ఎంత? 2 సంవత్సరాల్లో గడిచిపోతుంది. ఇదిగో నేను పైకి వెళ్ళొస్తానే. ఏంటి ఎక్కడికి వెళ్ళలేదే, శవాన్ని చూశారు కదా, స్నానం చేసి వస్తాను. వాణ్ణి కూడా తీసుకుపోండి. స్నానానికా? పైకి పంపేసావు కదండి ఆల్రెడీ. అది కాదండి, ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తారు, అదే పైన అయితే సేఫ్. తప్పుతుందా కర్మ. ఎంత బరువు ఉన్నావా? ఇక్కడ 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 అక్కడ. దెయ్యాని కదరా నేను. ఏమైండదండి? ఏమి అయితే జస్ట్ అరిచానంతే భయంతో. ఎరా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటే నన్ను చంపేద్దాం అనుకున్నారా? ఒరే, నీ భార్య సుత్తి తీసుకొని నన్ను ఇక్కడ గట్టిగా అరిచావనుకో, మళ్ళీ అదే సుత్తితో అక్కడే కొడుతుంది. ఇప్పుడు నిజంగా తెస్తావు. మీ అత్త మీ ఆవిడే కలిసి నా మీద మర్డర్ ప్లాన్ చేశారా? నన్ను చంపేద్దాం అనుకున్నారా? వాళ్ళ మాట్లాడి నువ్వు విన్నావా? మరి కళ్ళు ఎందుకు తెరవలేదురా? కళ్ళు తెరిస్తే కళ్ళు మూసేదా కొడతారని భయవేసి. అది నిజమేరా, వాళ్ళు అసలే రాయలసీమ వాళ్ళు, కొట్టినా కొడతారు. బాగా ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టించరా? పెట్టిస్తాను కానీ నువ్వు మాత్రం చచ్చిపోయినట్టే ఉండాలి. ఉంటానురా, లేకపోతే నిజంగానే చేస్తానుగా. నేనున్నానుగా, నిన్నెక్కడి నుంచి జాగ్రత్తగా బయటికి పంపించే బాధ్యత నాది. ఒరే, ఈ లోపల నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసుకుంటారా? జాగ్రత్తగా ఆ కార్నర్ లో కూర్చుని మీ వాళ్ళకి ఫోన్ చేసుకో. ఏ చెప్పించేయి. మా ఫ్రెండ్ కి నాకు 2 ప్లేట్లు టిఫిన్ తీసుకురా. రే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, నువ్వు ఇలా మూలలో కూర్చుని చావు. రే, ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేయరా. రే, చెప్పింది అర్థమైందిగా, గుర్తుందిగా? ప్లీజ్ ఏదో రకంగా మేనేజ్ చేయరా. అమ్మో,
కర్మ. ఆ మూలం చవరంటే ఇక్కడ తెచ్చావేంట్రా? నా కొంప ముంచావు కదా. సారీరా, నువ్వే మేనేజ్ చేయరా. సరే చందు, చందు, చందు. ఏంది శవం నించొనుంటది? చచ్చి చాలా సేపు అయింది కదా, శవం బిగుసుకుపోయింది. కూర్చోబెట్టడానికి ఒంగోబెట్టడానికి కుదరలేదు, అందుకే నుంచో పెట్టేశా. అంతేనా? ఈ చచ్చిన దొట్టు. మరి టిఫిన్ 2 ప్లేట్లు ఎందుకు తెమ్మనంటారు? వాడు నా ప్రాణ స్నేహితుడే, చచ్చిపోయాడు. దేవుడితో సమానం. ఒక ప్లేటు వాడికి నైవేద్యం పెడదామని, ఇక 2వ ప్లేటు నేను తిన్నావని. మరి లోపల నుంచి ఏవో మాటలు కూడా వినిపించుండాయి. అదా, ఒరే మా ఆవిడ చేతిలో చచ్చిపోయావు కదా, నన్ను క్షమించరా అని ప్రార్థించాను. వాడు ఇట్స్ ఓకేరా, ఇలాంటి తప్పు 2వసారి జరగనవు అని చెప్పాడు. నిజమేనా? ఇదిగో నువ్వు ఇలాంటి ఆరాలు తీసావనుకో, నాకు చాలా బాధగా ఉంటుంది. జైల్లోనే సుఖంగా ఉంటాను. వద్దులేండి, మీరు టిఫిన్ తింటా ఉండండి, నేను పిండితో నువ్వు వెళ్ళిపో, నేను నైవేద్యం పెట్టుకుంటాను. ఇదిగోరా. అంత ఆకలిగా ఉన్నావేంట్రా? చాలా ఆకలిగా ఉందిరా. అల్లుడు రాయిలో కూర్చో. నేను మీ ఇద్దరి కోసం జైలుకి వెళ్ళటానికి రెడీ, కానీ అది హత్య అని పోలీసులు తెలుసుకున్నప్పుడే. అంటే ఏంటి మీరనేది? మనంతటి మనం దొరకడం ఎందుకు? పోలీసులు కూడా పనుండాలి కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటే అప్పుడు చూద్దాం అంటుంది. మరి ఇంట్లో శవం ఉంది కదా, కాల్ చేద్దాం. ఎవ్వరికి ఆనవాళ్ళు దొరకకుండా ఊరు చివరికి తీసుకెళ్లి కాల్ చేద్దాం. మీరు అసలు ఆడాలేనా? మొక్కజొన్న పొత్తు కాల్చేద్దాం అన్నంత ఈజీగా చెప్పేవే, ఇది కష్టం. పోనీ పాతేద్దాం. ఎక్కడా? ఇంకెక్కడో ఎందుకండి, మన పెరట్లను గొయ్యి తీసి కప్పెట్టేసి అమ్మో. దాని మీద తులసికోట కట్టేద్దాం. మన రావని మెమరీగా పడుంటది. ఎవరన్నా చూస్తే దేవుడా. చివరాఖరిగా ఒక ప్లాన్. ముక్కలు ముక్కలుగా దోసకాయ తరిగినట్టు తరిగేసి మూటగట్టి మూసి నదిలో పారేద్దాం. ఆ కొంపుతో ఈ కొంప ఒకటా? అవును అల్లుడు, ఇది ఫిక్స్ కాదనుకో. అది కాదత్తా. మీరుండండి, ప్రతి మంచి పనికి అడ్డొస్తారు. మంచి పని ఇది, నా మాటనవే. ఒరే దుర్మార్గుడా, మీరు అసలు మనిషేనా? అమ్మా అమ్మా అమ్మా, ఎంత క్రిమినల్ మైండ్ మీది. మనిషి పోయాడన్న బాధ లేదు, ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప. వాళ్ళని కదా నిన్ననాలి. నీ మాట నమ్మి నీ కాపురం బాగు చేయాలని వచ్చానుగా, నా చెప్తో నేను కొట్టుకోవాలి. ఏనెందులు ఇయ్యట్లేదు? రావన్నా, రావన్నా, రావులే, రావన్నా. ముందు ఊపిరాడుతుందా లేదో చూడవే. ఇడు ఊపిరాడట్లేదు. నాడి మళ్ళీ పోయిండాడు. అల్లుడు, ఈడు నీ కాలు తగిలిపడి చచ్చాడు కాబట్టి ఈ హత్య నువ్వు చేసినట్టే. నేనా? హత్య? రామ రామ. 7 సముద్రాలు దాటిన పోనోడు ఇంటెనక పిల్ల కాలు వలబడి చచ్చిండట. నీ పెండ్లం సుత్తెతో కొడితే పోలే గాని ఖాళీ నీ కాలు తగిలితే చచ్చే. ఏం కాలరా నీది, మర్చిపోయి కూడా నీ కాళ్ళు మొక్కొద్దు. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. ప్రేమంటే ప్రేమంటే చేతులుంటామంటే అదొక ఆత్మీయ స్పర్శ. ఇలారా చూపించిన ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవే. పవన్ కళ్యాణ్కి అత్తారింటికి దారుంది, నీకు ఏ దారి లేదత్త. బతుకు బస్టాండ్ పాలంటే బస్టాండ్ లో పాలు అమ్ముకోవటం కాదత్త. బాధ పెట్టే అత్త, బరి తెగించే భార్య దొరకటం. ఎప్పుడో ఒకసారి జరిగిన గుడి వెనకాల నా సామి తప్పుకి ఇప్పటికీ సారి చెప్పుతూనే ఉన్నాను అత్త, చెప్పుతూనే ఉన్నాను.